హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 55 పార్ట్ 2 సొల్యూషన్స్ డిస్కస్ చేద్దామండి. మీకు పార్ట్ 1లో 20 వరకు కవర్ అయిన ఈ సెషన్లో మిగతా 20 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 21. ది యావరేజ్ ఆఫ్ 41 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఇస్ 49. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్? 41 వరుస బేసి సంఖ్యల యొక్క సరాసరి 49 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది? ఈజీ క్వశ్చన్ కదండి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్సిక్యూటివ్ నంబర్ అన్నారనుకోండి, అది మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. అండ్ యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ అయి ఉంటుందండి. కన్సిక్యూటివ్ నెంబర్స్లో మీకు వరుస సంఖ్యల్లో యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ అయి ఉంటుంది. ఇప్పుడు 41 నెంబర్స్లో మిడిల్ వాల్యూ ఏముంటుందండి? అంటే 41 నెంబర్స్లో మీకు ఇక్కడ 20 నెంబర్స్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, అండ్ ఇక్కడ 20 నెంబర్స్ ఉంటాయి, ఇది ఒక నెంబర్, అంతేనా? 20 నెంబర్స్. ఈ మిడిల్ నెంబర్ వాల్యూ మీకు 49 అన్నారండి. అంటే యావరేజ్ వీటికి మిడిల్ అవుతుంది. 49 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్కి మిడిల్ వాల్యూ అవుతుంది. మీకు 41లో ఇది ఒక నెంబర్ అంటే ఇటు 20 ఉంటాయి, ఇటు 20 ఉంటాయండి. మీకు లార్జెస్ట్ ఆడ్ నెంబర్ కావాలంటే ఇటు 20 ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ ఆడ్ నెంబర్ +2 అవుతుంది కదండి. ఇప్పుడు దీని తర్వాత వచ్చే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది? 49 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 51 అవుతుంది. ఇప్పుడు మీకు లాస్ట్ ఇక్కడ మధ్యలో 20 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందండి? ఒక్కొక్క ఆడ్ నెంబర్కి మీకు 2 గ్యాప్ వస్తాయి కాబట్టి ఇక్కడ మీకు 20 ఆడ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి 20 × 2 ఎంత? 2 × 20 అంటే మీకు 40 యాడ్ అవ్వాలి. అంటే 49 + 40 అంటే ఎంత? 89 మీకు రైట్ ఆన్సర్ అవ్వాలండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 22. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 9 members is 22 years. Surya is the youngest and his age is 6 years. Then what was the average age of the family just before Surya was born? 9 మంది సభ్యులు గల ఒక కుటుంబం సగటు వయసు 22 సంవత్సరాలు. సూర్య చిన్నవాడు మరియు అతని వయసు 6 సంవత్సరాలు అయితే సూర్య పుట్టక ముందు కుటుంబం సగటు వయసు ఎంత? ఇక్కడ చూడండి, 9 members యొక్క యావరేజ్ ఎంత అన్నారండి? 9 members యొక్క యావరేజ్ మీకు 22 years అన్నారండి. 9 members సూర్య అనే ఒక పర్సన్ ఉన్నాడు. అంటే 9 members ఒక పర్సన్ సూర్య. ఈ ఒక్క పర్సన్ యొక్క యావరేజ్ ఎంత అన్నారు? ఏజ్ 6 years అన్నారు. అంటే సూర్య చిన్నవాడు, అతని ఏజ్ 6. అయితే సూర్య పుట్టకన్నా ముందు ఫ్యామిలీ ఏజ్ ఎంతో, ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ అడిగినారండి. అయితే సూర్య పుట్టకన్నా ముందు గురించి మనం కొద్దిసేపు వదిలేద్దాము. ప్రజెంట్ ఫ్యామిలీ యొక్క 9 మంది యొక్క యావరేజ్ ఏజ్ 22. ఆ 9 మందిలో ఒక పర్సన్ యొక్క ఏజ్ 6 అయితే మిగిలిన 8 మంది ఏజ్ యావరేజ్ ఏందో చెప్పండి ఫస్ట్. చూడండి, ఈ సూర్యకి ఏజ్ 6 ఉన్నది కాస్త యావరేజ్లో వచ్చేసరికి 22 అవుతుంది. అంటే సూర్యకి ఎవరు ఇవ్వాలండి మిగిలిన ఎక్స్ట్రా ఇయర్స్? సూర్య ఏజ్ 6 ఉంది, కానీ గ్రూప్లోకి వచ్చేసరికి సూర్య ఏజ్ 22 అవుతుంది యావరేజ్. అంటే సూర్యకి 16 ఎవరు ఇస్తున్నారు? సూర్యకి 16 ఎవరు ఇవ్వాలంటే మిగిలిన 8 members కలిపి ఇవ్వాలండి. అంటే ఇప్పుడు యావరేజ్ అందరి దగ్గర 22 ఉంది కాబట్టి ఈ 8 membersకి యావరేజ్ 22 అవుతూ ఈ సూర్యకి 16 ఇవ్వాలి కదా. సూర్య 6 ఉన్న వ్యక్తి 22 కావాలంటే సూర్యకి 16 రావాలి. 16 ఇవ్వాలంటే ఈ 8 మంది ఒక్కొక్కళ్ళు 2 ఇవ్వాలి. అంటే ఈ 8 members యావరేజ్ కనుక 24 అయింది అనుకోండి, ఈ 8 members వాళ్ళ దగ్గర ఉన్న యావరేజ్ ఏజ్లో 2 కనుక ఇతనికి ఇచ్చినారనుకోండి, 16 + 6 ఇతని దగ్గర 22 అవుతుంది. వీళ్ళ దగ్గర 22 ఉన్నది కాబట్టి వీళ్ళ దగ్గర 22 ఉంటుంది. అప్పుడు 9 మందికి యావరేజ్ 22 అవుతుంది. అంటే ప్రజెంట్ 8 మంది యావరేజ్ ఎంత? 24. ప్రజెంట్ 8 మంది యావరేజ్ 24 అయితే సూర్య పుట్టక ముందంటే -6 చేయాలి కదా. అంటే -6 అవుతే 6 సంవత్సరాల క్రితం వీళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది? 18 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 23. ఏ కంపెనీ రిక్వైర్స్ 12,100 strength. Present employees are 2,400 ladies and 6,400 gents. To reach the target, how many ladies required to maintain the same ratio? ఒక కంపెనీకి 12,100 మంది సామర్థ్యం అవసరం కలదు. ప్రస్తుతం 2,400 మంది మహిళలు మరియు పురుషులు 600-400 ఉద్యోగులు కలరు. అదే నిష్పత్తి పాటిస్తూ అవసరమైన ఉద్యోగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే తీసుకోవాల్సిన మహిళల సంఖ్య ఎంత? సార్, ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ అర్థం కావాలండి. ఇప్పుడు మీకు ఏమన్నారంటే ఒక కంపెనీలో లేడీస్ ఏమో 2,400 ఉన్నారండి. ఇది లేడీస్, అంతేనా? జెంట్స్ ఎంత ఉన్నారు? మీకు 6,400 ఉన్నారు. అయితే ఆ కంపెనీకి ఇప్పుడు ఎంత స్ట్రెంత్ కావాలంట? 12,100 మంది కావాలి. ఇప్పుడు ఎంత ఉన్నారు? మొత్తానికి 8,800 మంది ఉన్నారు, అంతేనా? ఇంక ఎక్స్ట్రా ఎంత కావాలి? మొత్తం 12,100 మంది అవసరమైతే మీ దగ్గర 8,800 ఉంటే 11 - 8 అంటే 3, 11
8 అంటే 3 అంటే ఇంకొక 3300 మంది జాయిన్ కావాలండి. మీ దగ్గర లేడీస్ ఎంత ఉన్నారు, జెంట్స్ ఎంత ఉన్నారు, టోటల్గా ఎంత అవ్వాలి? 12,100 కావాలంటే 3,300 కావాలి. ఇప్పుడు క్వశ్చన్లు ఏమన్నారంటే లేడీస్ కనుక మీకు ఎంతమంది పెరిగితే అండ్ జెంట్స్ ఎంతో కొంతమంది పెరుగుతారు కదా, లేడీస్ ఎంతమంది పెరిగితే ఇప్పుడు వచ్చే లేడీస్కి జెంట్స్కి రేషియో ఇంతకుముందు లేడీస్కి జెంట్స్కి రేషియో ఎంత ఉందో అంతే ఉండాలంట అండి. ఇంతకుముందు లేడీస్కి జెంట్స్కి రేషియో ఎంత ఉందండి? 2400, 6400 రేషియో ఎంత ఉంది చూడండి. 2 zeros క్యాన్సల్ అయితే 3 times 8 times 8 3 8 8 times. అంటే ఇప్పుడు కూడా మీకు 3:8 రేషియో ఉండాలండి ఈ రెండింటికి. అయితే క్వశ్చన్ ఇప్పుడు మీరు చూడండి, 2400 ఉంది, 6400 ఉంది. మీకు ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలి? 3300 మెంబర్స్ యాడ్ కావాలి. 3300 నేను ఎక్స్ మెంబర్స్ కనుక నేను లేడీస్ ఉన్నారనుకుంటే 3300 మైనస్ ఎక్స్ చేస్తే ఏమొస్తుందండి? జెంట్స్ వస్తుందా? అంటే ఇప్పుడు ఇది టోటల్ లేడీస్ అవుతుంది, ఇది టోటల్ జెంట్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 12,100 మంది స్ట్రెంత్ అవుతుంది. ఈ రేషియో కూడా 3:8 అయితే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని కనుక్కున్నారండి. ఒకటి దీనికి ఈక్వేషన్ని సాల్వ్ చేసి కనుక్కోవచ్చు. నేను ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది బేసిక్ మెథడ్. కానీ ఎగ్జామ్లో బెస్ట్ మెథడ్ ఎలా చేయాలంటే ఎగ్జామ్ కన్నా ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు మీరు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి మీకు ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వస్తుందండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది జెంట్స్ ఉన్నారు. లేడీస్కి ఎంతమందిని యాడ్ చేస్తే, జెంట్స్ని ఎంతమందిని యాడ్ చేస్తే వచ్చే రేషియో మళ్ళీ మీకు 3:8 అవ్వాలా? అంటే యాడ్ అయిన తర్వాత కూడా రేషియో 3:8 అవుతుందంటే యాడ్ అయిన తర్వాత మీ లేడీస్ 3 parts ఉండాలా? ఇప్పుడు చూడండి లేడీస్ ఎంత ఉన్నారండి? ప్రజెంట్ లేడీస్ మీకు 2400. ఆప్షన్ 1 తీసుకుంటున్నా చూడండి. 2400 ఏమో పాత లేడీస్ ఉన్నారు ఇంతకుముందు. ఒకవేళ ఇంకో 400 కొత్త లేడీస్ ఉన్నారనుకోండి, 400 ఎంత అవుతుందండి? 2800 అవుతుందా? మీకు కొత్త రేషియో కూడా 3:8 ఉంది. ఇది మీకు 3 మల్టిపుల్ అండి? కాదు కదా. రైట్. ఆప్షన్ 2 చూడండి, ఈ ఆప్షన్ 4 కూడా మీకు ఆన్సర్ కాదు చూడండి. ఆప్షన్ 4 కూడా మీ ఆన్సర్ కాదు. ఎందుకంటే 2400కి కనుక మీరు 700 యాడ్ చేస్తే మీకు 3100 వస్తుంది. ఇది కూడా మీకు 3 మల్టిపుల్ కాదు, 3తో డివైడ్ అవ్వదు. అంటే మీ ఆన్సర్ అయితే ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి, ఇంతే కదా. సో అక్కడ 2400 కనుక నేను 600 యాడ్ చేసినాను అనుకోండి, లేడీస్ ఎంత అవుతుందండి? ఆప్షన్ టీ తీసుకుంటే లేడీస్ అప్పుడు మీకు ఏమవుతుంది? 2400కి నేను 600 యాడ్ చేస్తే నాకు 3000 లేడీస్ అవుతారు. 12,100 మందిలో 3000 కనుక లేడీస్ అయితే మిగిలిన 8,100 ఎవరు అవ్వాలి? జెంట్స్ అవ్వాలి. చూడండి వీళ్ళ రేషియో మీకు 3:8 రేషియో ఉందా? కాదు కదా. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. 900 మెంబర్స్ కనుక నేను లేడీస్ యాడ్ చేస్తే 24కి 9 యాడ్ చేస్తే ఎంత అండి? 3300. అంటే ఆప్షన్ నేను 3 తీసుకుంటున్నాను, ఇది లేడీస్. అప్పుడు జెంట్స్ ఎంత అవుతారండి? 3300 కనుక ఇటు వెళ్ళిపోతే మీకు 12,100 నుండి 3000 తీసేస్తే ఇక్కడ మీకు ఎంత వచ్చింది చెప్పండి? 8,800. చూడండి ఈ రేషియో తీసుకుంటే మీకు మళ్ళీ 3:8 వచ్చిందా? అంటే మీరు లేడీస్ని 900 మందిని యాడ్ చేయాలండి. సరే, ఇటువంటి క్వశ్చన్స్ని కనుక మీరు తీసుకుంటున్నప్పుడు నేను మీకు చాలా సింపుల్గా చెప్తున్నా చూడండి. ఇనీషియల్గా 2,400 మంది లేడీస్ ఉన్నారు, 6,400 మంది జెంట్స్ ఉన్నారండి. ఇప్పుడు లేడీస్ కొంతమందిని యాడ్ చేయాలి, జెంట్స్ కొంతమందిని యాడ్ చేస్తే వచ్చే ఫైనల్ ఈ టోటల్ యొక్క రేషియో కూడా మళ్ళీ మీకు 3:8 అవ్వాలి కదా. అంటే లేడీస్ 3 parts, జెంట్స్ 8 parts అవ్వాలంటే లేడీస్ యొక్క టోటల్ నెంబర్ మీకు 3 మల్టిపుల్ ఉండాలి. అంటే 3 parts 8 parts కాబట్టి. సో 2,400 అనేది మీకు 3 మల్టిపులే కదా. 2,400 మీకు 3 into సంథింగ్ 3 మల్టిపుల్ అవుతుంది కాబట్టి మీరు యాడ్ చేసేది కూడా ఇంకో 3 మల్టిపుల్ అవ్వాలి. 400 అండ్ 700 మీకు 3 మల్టిపుల్స్ కాదు కాబట్టి మీ ఆన్సర్ ఈ రెండింటిలో ఏదో ఒక అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రెండింటిని యాడ్ చేసి చెక్ చేయండి, ఒక 5 secondsలో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు ఇది అనేది మీకు మంచి మెథడ్ కాదు మీకు. క్వశ్చన్ నెంబర్ 24. ABC rent a pasture. A puts 20 oxen for 8 months, B puts 12 oxen for 6 months, and C puts 16 oxen for 4 months for grazing. If the rent of the pasture is 278, how much must C pay as his share of rent? మీకు పార్ట్నర్షిప్లో ఈ క్వశ్చన్ ఎలా చేస్తామండి మనం? మీరు ఎంత వాడుకుంటున్నారనే దాన్ని బట్టి కదా. ABC గురించి ఆలోచించండి. ABCలో ఒక మైదానం మధ్యకు తీసుకున్నారు. A 20 ఎద్దులను 8 నెలల పాటు, అంటే 20 into 8 A యొక్క వాటా. B గురించి చెప్పండి నాకు. B 12 ఎద్దులను 6 నెలల పాటు, 12 6 నెలల పాటు. C గురించి చెప్పండి నాకు. 16 ఎద్దులను 4 నెలల పాటు. సో వీళ్ళు ఎంతెంత చేస్తారో అంతంత కట్టాల్సి ఉంటుంది కదా. 4 times 4 3 times 4 2 times. మళ్ళీ మీకు 2తో క్యాన్సల్ అవుతుంది కదండి. చూడండి 2 ఇక్కడ 2 క్యాన్సల్ అవుతుంది, 2 3 times క్యాన్సల్ అవుతుంది, 2 8 times.
అంటే ఇక 20:9:8 వచ్చింది. అంటే 37 వచ్చిందా? అంటే టోటల్ కనుక 37 పార్ట్స్ ఉంటే సి పే చేయాల్సింది 8 పార్ట్స్ అండి, అంతేనా? మొత్తం కనుక 37 రూపాయలు ఖర్చు వస్తే దాంట్లో సి ఖర్చు చేయాల్సింది 8. 37 వాల్యూవే మీకు క్వశ్చన్లో 278 అన్నారు. 37 అనేది 278 అయితే 8 వాల్యూ ఎంత? సార్ మీరు ఇటువంటి క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలంటే మీరు స్మార్ట్గా ఆలోచిస్తే వెళ్ళాలండి. ఇక్కడ నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమైందంటే 8 అనేది 37 అయింది అనుకోండి, ఏం చేస్తే అవుతుంది చెప్పండి నాకు? 8 నాళ్ళ 32 అండి, 8 నాళ్ళ 32 ప్లస్ 8కి ఒక ఇంటూ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? 4 వస్తుందా? అంటే మీరు ఇక్కడ మల్టిప్లై చేసే వాల్యూ 4.5 ఇంటూ చేస్తే వస్తుందండి. ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది, అంతేనా? 8 ఇంటూ 4.5 చేస్తే మీకు 36 అవుతుంది. 37 కావాలంటే 8కి ఎంతతో మల్టిప్లై చేయాలి? సో 8కి బై 8 చేస్తే వస్తుంది కదా 1. అంటే అప్రాక్సిమేట్లీ 4.5 ఇంటూ మల్టిప్లై చేస్తే కొంచెం ఎక్కువ మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడున్న వాల్యూకి కూడా మీరు 4.5 ఇంటూ 4.5 మల్టిప్లై చేస్తే రావాలండి. ఇప్పుడు మీరు ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది మీకు ఆన్సరే కాదండి. ఎందుకంటే 25కి మీరు 10 టైమ్స్ చేసినా కూడా మీకు 278 రాదు, 4.5 చేయాలి. 50కి కనుక మీరు 4 టైమ్స్ చేస్తే ఏమొస్తుందండి? 200 వస్తుంది. 0.5 చేస్తే 25 వస్తుంది, అంటే 225 అవుతుంది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఇది చూడండి, 60కి మీరు 4 టైమ్స్ చేస్తే 240 వస్తుంది, ప్లస్ ఇంకొక హాఫ్ చేస్తే 270 వస్తుంది. అంటే ఇక్కడ మీరు 60.11 కనుక తీసుకుంటే 4.5 చేస్తే మీకు ఎంత వస్తుందండి? 270 అవుతుంది. ఇది 278 ఉంది కదా, 4.5 కన్నా మీరు కొంచెం ఎక్కువ కదండి. ఇక్కడ చూడండి, 8కి ఇంకొక 1 రావాలంటే ఏమవ్వాలి? 8 ఇక్కడ 1 ఎక్స్ట్రా వచ్చిందంటే 8లో ఏం చేస్తే 1 ఎక్స్ట్రా వస్తుంది? 1/8 చేస్తే వస్తుందా? మీకు 60లో 1/8 చేస్తే ఎంత అండి? 8×8=64, అంతేనా? అప్రాక్సిమేట్లీ 8 వస్తుంది. అంటే 270కి ప్లస్ 8 అయితే 278 వస్తుందా? ఇలా గెస్ చేయాలండి మీ ఆన్సర్స్ని, రైట్? Question number 25. A purchased a machine for rupees 13,000, then got it repaired at rupees 3,500. They give its transportation charges rupees 500. Then he sold at 50% profit. At what price he actually sold it? వెరీ సింపుల్ క్వశ్చన్ కదండి. మీరు 13,000కి కొన్నారండి, 3,500 మరమ్మతులకు ఖర్చు చేసినారు, రవాణాకు 500 ఖర్చు చేసినారు. 3,500 ప్లస్ 4,000 దీనికైంది, 13,000 దీనికైంది. 17,000 మీకు మొత్తం ఖర్చు ఉంటే 50% లాభం ఎంత? 17,000లో 50% 8,500. 17 ప్లస్ 8 ఎంత? 25,000. పైన 500, 25,500. ఈజీ కదా మనకి. A reduction of 20% in the price of a sugar enables a housewife to purchase 6 kg more for rupees 240. What is the original price per kg of sugar? చక్కెర ధరలో 20% తగ్గడం వలన ఒక వ్యక్తి 240కి 6 కిలోలు ఎక్కువ కొనుగోలు చేస్తున్నాడు. కిలో చక్కెరకి అసలు ధర ఎంత? సార్ మనకి మ్యాథ్స్లో ఎలా ఉంటుందంటే మీరు క్వశ్చన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఆ రకంగా. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు చాలా రకాలుగా చేయొచ్చండి, బట్ నేను సింపుల్గా ఒకటి చెప్తా వినండి. మీరు షుగర్ ప్రైస్ అనేది 20% తగ్గిందంట అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి ఒక 240 రూపాయలు తీసుకెళ్తున్నారండి. షాప్కి 240 రూపాయలు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏం తెలిసిందంటే సార్ 20% రేట్ తగ్గిందని చెప్పినాడు అతను. ఇప్పుడు 20% రేట్ తగ్గింది కాబట్టి 240లో రేట్ తగ్గింది కాబట్టి మీకు క్వాంటిటీ ఎక్కువ వస్తుందా? అలా ఎంత ఎక్కువ వచ్చిందంట? 6 కేజీలు ఎక్కువ వచ్చిందంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు ఎంత కొన్నారో అంతే కొనాలి కనుక అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఎక్కువ 6 కేజీలు వస్తుంది కదా, మీకు 6 కేజీలు కొనే ఉద్దేశం లేదనుకోండి. 240 రూపాయలు మీరు షాప్కి తీసుకెళ్ళినారు, 20% రేటు తగ్గిందంటే మీరు ఏం చేస్తారండి? మీ దగ్గర డబ్బులు 240లో 20% మిగిలిపోతాయి. అంత ఎంత రేటు తగ్గిందో అంత పైసలు మిగిలిపోతాయి కదా. సో ఈ 240లో 20% వాల్యూ ఎంత అండి? 48 మిగిలిపోతాయి. ఈ మిగిలిపోయిన 48 రూపాయలతోటే ఇప్పుడు మీకు కొత్తగా 6 కేజీల రైస్ వస్తుందండి. అంటే మీ దగ్గర ఎంత మిగిలిపోతాయి? ఆ 48 తోటే మీకు 6 కేజీల రైస్ వస్తుందంటే, షుగర్ వస్తుందంటే 648 కదా. ప్రజెంట్ మీ రేట్ ఎంత అన్నట్టు? 8 రూపీస్ పర్ కేజీ. అంటే రేట్ తగ్గిన తర్వాత మీకు రేట్ ఎంత? 8 రూపీస్ పర్ కేజీ. ఎంత తగ్గిందండి మీకు రేటు? 20% తగ్గింది. 20% తగ్గడం అంటే 80% అవ్వడమేనా? అంటే 80% రేట్ అయినప్పుడు మీకు పర్ కేజీ 8 రూపీస్ ఉంటే 100% అయినప్పుడు ఎంత ఉండాలండి? మీకు 10 రూపీస్ ఉండాలంతేనా? చూడండి, 80కి 8 అయితే 100కి 10 అవ్వాలా? ఆప్షన్ 1. మీకు అసలు ధర అడిగిందండి, ఒరిజినల్ ప్రైస్. క్వశ్చన్ నెంబర్ 27. A man purchases a certain number of oranges at 10 each and same number of at 8. He mixes them together and sells them at each at rupees 8. What is his gain or loss?
ఒక వ్యక్తి కొన్ని ఆరెంజ్లను ఒక్కొక్కటి 10కి ప్రకారం మరియు అంతే సంఖ్య గల మరొక రకము 8కి కొనుగోలు చేశాడు. 2 రకాలను కలిపి ఒక్కొక్కటి 8 ప్రకారం అమ్మితే అతని లాభం లేదా నష్ట శాతం ఎంత? సరే, నేను ఒకటే ఆరెంజ్ కొంటున్నానండి, 10 రూపాయలు పెట్టి ఇదొక ఆరెంజ్ కొంటున్నాను, అంతే సంఖ్య గల అన్నారు కాబట్టి ఇది కూడా ఒకటే కొంటున్నాను. అదొకటి ఇదొకటి కొంటే నాకు ఎంత ఖర్చు అవుతాయండి 2 కలిపి? అంటే 2 కొంటే నాకు 2 కలిపి 18 రూపాయలు ఖర్చు అవుతున్నాయండి. కానీ అమ్మేటప్పుడు ఒక్కొక్క దాన్ని నేను 8 రూపాయలకు అమ్ముతున్నా కాబట్టి రెండింటి అమ్మితే నాకు ఎంత వస్తాయండి? 16 రూపాయలు వస్తాయి. అంటే 18కి కొని నేను 16కి అమ్మితే రేషియో ఎంత అవుతుంది చెప్పండి? 9:8. అంతేనా? 9 పార్ట్స్ కొంటే 8 పార్ట్స్ అమ్ముతున్నా అంటే 1 పార్ట్ లాస్ వస్తుంది 9 పార్ట్స్ పైన. 1/9 అంటే ఎంత అండి? 11.11% నాకు లాస్ వస్తుంది. నేను 9కి కొని 8కి అమ్ముతున్నా కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 28. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్? ఒక వ్యక్తి ఒక సంఖ్యను 5/3తో గుణించడానికి బదులుగా 3/5తో గుణించాడు. దోష శాతం ఎంత? ఇక్కడ మీరు చూడండి, 3కి 5కి ఎల్సిఎం ఎంత అండి? నంబర్ కదా. ఒక వ్యక్తి ఒక సంఖ్యను అన్నాడు కదా, ఆ సంఖ్య నేను 15 అనుకుంటా. ఓకే, ఒక వ్యక్తి ఒక సంఖ్యని ఎంతకి 5/3తో గుణించడానికి బదులుగా 3/5తో గుణించాడు కదా. యాక్చువల్గా 5/3తో గుణించాలండి 15ని. గుణిస్తే మీకు ఆన్సర్ ఎంత రావాలి? 3/5 15, 5 × 5 25 రావాలి మీకు ఆన్సర్. కానీ 15ని దేంతో గుణించాడంట? 3/5తో గుణించినాడు. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 5 × 15, 3 × 3 9 వస్తుంది. అంటే మీకు 25 రావాల్సిన ఆన్సర్ అనేది 9 వస్తుంది. ఎంత తక్కువ వస్తుంది? ఎర్రర్ పర్సంటేజ్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో 25 రావాల్సింది 16 వస్తుంది, 9 వస్తుంది అంటే 16 తక్కువ వస్తుంది. 16/25 × 100 చేస్తే మీకు 64 వస్తుంది. అంటే 64% మీకు ఎర్రర్ పర్సంటేజ్ ఉన్నట్టు. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 29. ఏ బాటిల్ కంటైన్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:5. When 9 liters of mixture is drawn off and can is filled with water, the ratio of oil and water becomes 3:7. How many liters of water was contained by the can initially? ఒక బాటిల్లో ఆయిల్ మరియు నీటి నిష్పత్తి ఎంత అండి? 3:5. ఆయిల్ వాటర్ 3:5. అందులో నుండి 9 లీటర్ల మిశ్రమం తీసి అంతే పరిమాణంలో నీటిని నింపిన ఆయిల్ మరియు నీటి నిష్పత్తి ఎంత అవుతుంది? 3:7 అవుతుంది. నాకు ఈ మీనింగ్ చెప్పండి. అందులో నుండి 9 లీటర్ల మిశ్రమం తీసి అంతే పరిమాణంలో నీటిని యాడ్ చేస్తున్నారు. అంటే మీరు మిశ్రమాన్నేమో 9 లీటర్లు తీస్తున్నారండి, తర్వాత అంతే పరిమాణంలో వాటర్ యాడ్ చేస్తున్నారు. దీంట్లో ఏం జరుగుతుంది చెప్పండి నాకు ఒకసారి. మీరు మిక్స్చర్ని బయటకు తీస్తున్నారు, వాటర్ యాడ్ చేస్తున్నారు. అంటే ఎంత తీస్తున్నారో అంత యాడ్ చేస్తున్నారు కాబట్టి టోటల్ క్వాంటిటీ సేమ్ ఉండాలా? ఇంతకుముందు టోటల్ క్వాంటిటీ ఎంత ఉందో ఇప్పుడు కూడా టోటల్ క్వాంటిటీ అంతే ఉండాలి. ఎందుకంటే ఎంత తీస్తున్నారో మీరు అంత యాడ్ చేస్తున్నారు కాబట్టి. ఇది ఫస్ట్ పాయింట్ మనకి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు మిక్స్చర్ని బయటకు తీసినప్పుడు మిక్స్చర్లో ఆయిల్ బయటకు వెళ్ళిపోతుంది, వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. మీరు యాడ్ చేస్తున్నప్పుడు ఓన్లీ ప్యూర్ వాటర్ యాడ్ చేస్తున్నారు కదా. అంటే మీరు తీస్తున్నప్పుడేమో మీకు 2 బయటకు వెళ్తున్నాయి, బట్ లోపలికి వస్తున్నప్పుడు ఒకటే వస్తుంది. దీని మీనింగ్ ఏంటండి? అంటే ఆయిల్ బయటకు వెళ్ళింది కానీ ఆయిల్ లోపలికి రాలేదు. అంటే ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు ఆయిల్ తగ్గాలి, వాటర్ అనేది ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు పెరగాలి. ఎందుకంటే మీరు మిక్స్చర్ తీసినప్పుడు వాటర్ ఎంత బయటకు పోతుందో వాటర్ యాడ్ చేసినప్పుడు అంతకన్నా ఎక్కువ యాడ్ చేస్తారు కదా. ఎందుకంటే ఎంత తీస్తున్నారో అంత యాడ్ చేస్తున్నారు కదా మీరు. సో మనకు 2 అబ్జర్వేషన్స్ అండి. ఒక్క అబ్జర్వేషన్ ఏంటంటే, ఇంతకుముందు కన్నా ఇప్పుడు టోటల్ సేమ్ ఉండాలి. ఎందుకంటే ఎంత తీస్తున్నారో మీరు అంత యాడ్ చేస్తున్నారు కాబట్టి. మీరు మిక్స్చర్ని బయటకు తీసేసి వాటర్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి మిక్స్చర్ బయటకు వెళ్ళినప్పుడు మీకు ఆయిల్ బయటకు వెళ్తుంది, కానీ దాన్ని మీరు యాడ్ చేయట్లేదు కాబట్టి ఆయిల్ అనేది తగ్గాలి, నెంబర్ ఆఫ్ పార్ట్స్లో వాటర్ అనేది పెరగాలి. రైట్, ఇక్కడ మన ఫస్ట్ అబ్జర్వేషన్ని అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత ఉందండి? టోటల్ 8 ఉంటే ఇది 10 ఉంది. అలా ఉండద్దు కదా, సమానంగా ఉండాలి. 8కి 10కి ఎల్సిఎం ఎంత? 40. సో ఇప్పుడు 40 అవ్వాలంటే ఆయిల్ వాటర్ ఎంత అవ్వాలి? ఇంటూ 5 చేస్తే అవుతుంది కదా. 5 × 15, 5 × 5 = 25. దీనికి ఇంటూ 4 చేస్తే 4 × 12, 4 × 28. చూడండి టోటల్ ఇది ఇప్పుడు ఎంత అయింది? ఇది 40 పార్ట్స్ ఉంటే ఇది కూడా మీకు 40 పార్ట్స్ అయింది. రైట్, చూడండి ఆయిల్ అనేది మీకు తగ్గితే వాటర్ అనేది పెరిగింది, ఆయిల్ అనేది తగ్గితే మీకు వాటర్ పెరిగింది అంతేనా? చూడండి
అండ్ ఆయిల్ ఎన్ని పార్ట్స్ తగ్గిందో వాటర్ అన్ని పార్ట్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు మిక్స్చర్ బయటకి తీసేసినప్పుడు ఆయిల్ మిక్స్చర్ బయటకు వెళ్ళినప్పుడు ఆయిల్ బయటకు వెళ్తుంది, వాటర్ బయటకు వెళ్తుంది. యాడ్ చేస్తున్నప్పుడు మీరు ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు టోటల్ సేమ్ ఉంటుంది. ఎంత తీస్తున్నారు అంత యాడ్ చేస్తున్నారంటే ఆయిల్ ప్లేస్లో మీరు వాటర్ యాడ్ చేస్తున్నట్టు దాని మీనింగ్. అంతేనా? రైట్. ఇప్పుడు మీరు మిక్స్చర్ ఎంత బయటకు తీస్తున్నారో ఏం చెప్తుందని తెలుసా అండి? ఏది తగ్గిందో మీరు దాన్ని చూడాలి. ఏది తగ్గిందండి? ఆయిల్ తగ్గింది. ఎంత తగ్గింది? 3 తగ్గింది 15 పైన. అంటే 3/15 అంటే 1/5. ఈ 1/5 ఏం చెప్తుందంటే మనకి మిక్స్చర్ని ఎంత బయటకు తీసామో చెప్తుందండి. అంటే మనం మొత్తం మిక్స్చర్లో 1/5 పార్ట్ని బయటకు తీసినట్టు దీని మీనింగ్. మనం మొత్తం మిక్స్చర్లో ఎన్ని లీటర్లు బయటకు తీసినామంటే 9 లీటర్లు కదా. అంటే మొత్తం మిక్స్చర్లో 1/5 పార్టే మనకి 9 లీటర్లు అయితే టోటల్ 1 పార్ట్ ఎంత? 45 లీటర్లు అవుతుంది. ఓకే, మిక్స్చర్ ఇప్పుడు టోటల్ ఎన్ని లీటర్స్ అండి? 45 లీటర్ల మిక్స్చర్ ఉంటే క్వశ్చన్ ఏమడిగినారు మనకి? ప్రారంభంలో నీటి పరిమాణం ఎంత? చూడండి, ప్రారంభంలో 3:5 రేషియో ఉంది కాబట్టి టోటల్ 8 పార్ట్స్ అయితే వాటర్ ఎంత కావాలి? 5 పార్ట్స్ అవ్వాలి. అంటే టోటల్ 8 పార్ట్స్ అయితే దాంట్లో 5 పార్ట్స్ మీకు వాటర్ అవ్వాలి. 225/8. సో 8 2 16, 6 మిగులుతుంది కాబట్టి 8 24 అంటే 28.125 మీకు రైట్ ఆన్సర్ ఉంది. 1/8 అంటే 125 కాబట్టి ఆప్షన్ 3. Question number 30. An empty fuel tank to a car was filled with A type of petrol. When the tank was half empty, it was filled with B type of petrol. Again, when the tank was half empty, it was filled with A type of petrol. When the tank was half empty, again it was filled with B type of petrol. At this time, what was the percentage of A type of petrol in the tank is? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మ్యాథ్స్ క్వశ్చన్ అనడం కన్నా కొంచెం లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ అనొచ్చండి. మనం జనరల్గా బయట కూడా చూస్తుంటాం కదా, అటువంటి క్వశ్చన్ అనుకోవచ్చు. ఇనీషియల్గా ఏముంది చెప్పండి, ఒక కారులోని ఖాళీ ఇంధనం ట్యాంకును ఏ రకం పెట్రోల్తో పూర్తిగా నింపారు. అంటే ట్యాంక్ ఖాళీ ఉన్నప్పుడు మీరు మొత్తం టైప్ ఏ పెట్రోల్తో నింపినారా? ఇప్పుడు టైప్ ఏ పెట్రోల్ అంటే మొత్తం అదే నిండింది కాబట్టి ఇప్పుడు 100% ఏ ఉందా? ఇనీషియల్గా ఫస్ట్ టైం మీరు నింపినప్పుడు మీకు 100% ఏ ఉంది. 100% ఏ ఉన్నప్పుడు హాఫ్ ఖాళీ అయిపోయిందండి. హాఫ్ ఖాళీ అయిపోయిన తర్వాత మీరు దేంతో నింపుతారు? ట్యాంక్ సగం ఖాళీ అయినప్పుడు బి రకం పెట్రోల్తో పూర్తిగా నింపాము. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసినారు బి రకం. 100% ఉన్నప్పుడు సరే 100% కాకుండా మీరు 100 లీటర్స్ ఉందనుకోండి, ఈజీగా అర్థం కావడానికి 100 లీటర్స్ కనుక ట్యాంక్ ఉంటే దాంట్లో మొత్తం ఏ ఉంది. సగం ఖాళీ అయిందంటే ఇప్పుడు ట్యాంక్లో ఎంత ఉండాలి? 50 లీటర్స్ ఏ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు బీతో నింపుతున్నారు కాబట్టి మీకు 50 లీటర్స్ బి ఉండాలి. మళ్ళీ ట్యాంక్ ఫుల్ అయిందా? ఓకే, ట్యాంక్ ఫుల్ చేసినారు. రైట్, ఇప్పుడు మీరు ఏం యాడ్ చేసినారండి? ట్యాంక్ సగం ఖాళీ అయినప్పుడు బి యాడ్ చేస్తున్నారు. అంటే బి యాడ్ చేస్తున్నారు ఇక్కడ ఈ స్టేజ్లో. ఇప్పుడు మళ్ళీ ట్యాంక్ సగం ఖాళీ అయిందండి. ట్యాంక్ సగం ఖాళీ అయినప్పుడు ఏమవుతుందండి? ఇది మీకు ఏ రేషియోలో ఉందండి? 1:1 రేషియోలో ఉందా? ఇది 50 లీటర్స్ ఉంది, ఇది 50 లీటర్స్ ఉంది కాబట్టి 1:1 రేషియోలో ఉన్నప్పుడు మీకు 50 లీటర్స్ ఖాళీ అయిపోయింది అనుకోండి. ఇది 1 పార్ట్, అది 1 పార్ట్ ఖాళీ అయిపోతుందా? అంటే ఇది 25 ఏ మిగులుతుంది, 25 బి మిగులుతుంది. 50 ఏ 50 బి ఉన్న ట్యాంకులో 50% ఖాళీ అయింది అనుకోండి. 50% అంటే 50 లీటర్స్ ఖాళీ అవ్వాలి. 50 లీటర్స్లో ఎలా ఉంది? ఈ రెండింటి మధ్య రేషియో ఎలా ఉందండి? మీకు 1:1 రేషియోలో ఉంది కాబట్టి ఇది 1 పార్ట్ ఖాళీ అయితే ఇది కూడా మీకు 1 పార్ట్ ఖాళీ అవ్వాలి. సో ఇది 25 లీటర్స్ అవుతుంది, 25 లీటర్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫిల్ చేయాలంటే ఇప్పుడు దేంతో నింపాలి? మళ్ళీ సగం ఖాళీ అయినప్పుడు ఏతో నింపాలి. ఇప్పుడు మీరు ఏం యాడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏ యాడ్ చేస్తున్నారు. సో 25 ఉంది, 50 ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు 50 యాడ్ చేస్తారు. అంతేనా? 50 యాడ్ చేస్తారు. 25 + ఏ + 50 అంటే నేను ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేసి ఇలా రాసుకోవచ్చా అండి? 25 ఉంటే నేను దీన్ని 75గా రాసుకోవచ్చా డైరెక్ట్గా? 75 ఏ అయిందని. 50 ఉంటే దీంట్లో 25 ఖాళీ అయింది, దీంట్లో 25 ఖాళీ అయింది. సో ఇక్కడ 25 బి ఉంది. దీనికి మళ్ళీ మీరు ఇప్పుడు ఏ యాడ్ చేస్తున్నారు కాబట్టి 50 ఏ యాడ్ చేస్తే 75 అయింది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మళ్ళీ 50 ఖాళీ అయిందండి. ఇప్పుడు మళ్ళీ 50 ఖాళీ అయింది. ఇప్పుడు మళ్ళీ 50 ఖాళీ అయితే ఇప్పుడు దేంతో నింపుతున్నారంట? బి రకం పెట్రోల్తో నింపుతున్నారు. ఇప్పుడు ఖాళీ అయినప్పుడు మీరు బి రకం పెట్రోల్ నింపాలి. మీకు 50 లీటర్స్ ఖాళీ అయినప్పుడు దీంట్లో ఏ రేషియో ఉంది చెప్పండి? ఇది మీకు 3:1 రేషియో ఉందా? ఏ 3 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంది. ఈ 100 లీటర్స్ నుండి కనుక మీరు 50 లీటర్లు బయటకు వచ్చిందనుకోండి, దాంట్లో నుండి ఏ బి
3:1 రేషియోలో బయటకు వస్తాయండి. మిక్స్చర్ ఏ రేషియోలో ఉందో బయటకు కూడా అదే రేషియోలో వస్తుంది. అంటే 50లో 3/4 పార్ట్ ఎంత అండి? 50లో 3/4 పార్ట్ అంటే మీకు 37.5ఏనా? అంటే దీంట్లో నుండి కనుక మీరు 50 లీటర్స్ని కనుక బయటకు తీస్తే 37.5 లీటర్స్ వెళ్ళిపోతుందండి. 37.5 వెళ్ళిపోతే ఎంత ఉంటుందండి? 75లో 37.5 వెళ్ళిపోయింది, ఇంకా 37.5 మిగిలింది. మీరు ఎట్లాగో వాటర్ మిగతా బీని యాడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎట్లాగో టోటల్ చూడండి, 75 + 25 100 అవ్వాలి, ఇది 100 అవ్వాలి. నింపినప్పుడు ఇది 37.5 అయింది. మీరు ఇప్పుడు బి యాడ్ చేస్తున్నారు, మీకు మొత్తం 100 అవ్వాలి. అంటే మిగిలింది ఎంత అవ్వాలండి? 62.5. ఇప్పుడు ఏమవ్వాలి మీకు? బి అవ్వాలి, 37.5 ఏ ఉండాలి. ఇప్పుడు ఫైనల్లో ఇప్పుడు ట్యాంకులో ఏ రకం పెట్రోల్ ఎంత ఉంది చూడండి. మొత్తం 100 ఉంటే 37.5 లీటర్లు ఇది ఉంది కాబట్టి 37.5% ఉన్నట్టు కదా. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 31. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 apples is equal to selling price of 9 apples and the discount on 10 apples is equal to the profit on 5 apples. What is the difference between profit percentage and discount percentage? 12 యాపిళ్ళ కొన్న వేల 9 యాపిళ్ళ అమ్మకపు వేలకు సమానం. 10 యాపిళ్ళ రాయితీ 5 యాపిళ్ళ లాభానికి సమానం. అయితే లాభ శాతానికి మరియు రాయితీ శాతానికి మధ్య భేదం ఎంత? ఇక్కడ మీకు 2 స్టేట్మెంట్ ఇచ్చినారండి. 12 యాపిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 9 యాపిల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఏమన్నారు? డిస్కౌంట్ ఆన్ 10 యాపిల్స్ అంటే మీరు డిస్కౌంట్ 10 యాపిల్స్ పైన ఇచ్చేది ప్రాఫిట్ 5 యాపిల్స్ పైన వచ్చేదానికి సమానం అంట. ఇప్పుడు దీన్ని మీరు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అండి? 9/12 రాసుకోవచ్చు. దీన్ని 3/4 రాసుకోవచ్చు. డిస్కౌంట్ బై ప్రాఫిట్ ఏం రాసుకోవచ్చు మీరు? 5/10 రాసుకోవచ్చు. ఇది 1/2 రాసుకోవచ్చా? సో నేను మీకు కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైస్ ఈ 3 కదండి మనకు ఉన్నవి. దీని నుండి మీకు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎలా వచ్చిందంటే ఇది 3 ఉంటే ఇది 4 అని వచ్చింది. ఇప్పుడు మీకు డిస్కౌంట్కి ప్రాఫిట్కి రేషియో ఎలా వచ్చింది? 1:2 అంటే 1:2. అంటే మీకు ప్రాఫిట్ కనుక ₹2 వచ్చింది అనుకోండి, మీకు డిస్కౌంట్ ₹1 కావాలన్నట్టు. ఇక్కడ మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ₹3 కాస్ట్ ప్రైస్ అయితే ₹4 సెల్లింగ్ ప్రైస్ కదా. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ₹1 వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాస్ట్ ప్రైస్ కనుక 6 సెల్లింగ్ ప్రైస్ కనుక 8 అయింది అనుకోండి, ప్రాఫిట్ ఎంత అయినట్టు? +2. మీకు ప్రాఫిట్ +2 అనేది ₹2 ఉందనుకోండి, దీనిపైన డిస్కౌంట్ ఎంత ఇవ్వాలన్నట్టు? 1 ఇవ్వాలన్నట్టు. అంటే డిస్కౌంట్ అంటే మనం దేనిపైన ఇస్తాం? మార్కెట్ ప్రైస్ పైన. అంటే మార్కెట్ ప్రైస్ కనుక 9 అయింది అనుకోండి, దానిపైన డిస్కౌంట్ 1 అయినట్ట. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో మొత్తం డేటా మ్యాచ్ అయిందా? అంటే కాస్ట్ ప్రైస్ అనేది 6:8 అంటే మీ కాస్ట్ ప్రైస్ 3:4 రేషియోలో ఉండాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ 6 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీకు 8 అయింది అనుకోండి, ఈ రెండు మీకు 3:4 రేషియోలు ఉంటాయి. మార్కెట్ ప్రైస్ 9 అయింది అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఏదైతే డిస్కౌంట్ అనేది 1 అవుతుంది. 8 సెల్లింగ్ ప్రైస్ అయ్యి కాస్ట్ ప్రైస్ 6 అయినప్పుడు మీకు ప్రాఫిట్ అనేది 2 అవుతుంది. మనకు అన్ని మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఏమన్నారు? ప్రాఫిట్ పర్సంటేజ్కి డిస్కౌంట్ పర్సంటేజ్కి తేడా అడిగినారండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి? మీకు ₹2 ప్రాఫిట్ వచ్చింది 6 పైన, అంటే మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 2/6 × 100 అంటే 2/6 అంటే 1/3 కదండి. 1/3 అంటే మీకు 33.33%. ఇది మీకు ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే. మీకు డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఎంత అండి? డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ పైన ఇస్తాం కాబట్టి 9 మార్కెట్ ప్రైస్ ఉంటే 1 డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 1/9 × 100 పర్సంటేజ్లో ఫ్రాక్షన్లో 1/9 అంటే ఎంత? మీకు 11.11%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగినారు కాబట్టి మీకు 22.22% అండి. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 32. Let the least number of 6 digits which when divided by 4, 6, 10, 15 leaves in each case same remainder 2 be n. The sum of the digits of n is 4, 6, 10 మరియు 15తో భాగింపగా ప్రతిసారి 2 శేషంగా వచ్చే అతి చిన్న 6 అంకెల సంఖ్య n అయినా n యొక్క అంకెల మొత్తం ఎంత? మీకు ఒక మంచి క్వశ్చన్ అండి ఇది. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు చాలా చేసి ఉంటారు ఇప్పటికే. మీకు ఏమన్నారండి? ఏదైనా ఒక n అనే నెంబర్ ఉంది, ఆ నంబర్ ఎలా ఉందంటే 4తోటి కానీ 6తో కానీ 10తో కానీ 15తో కానీ భాగిస్తే శేషం 2 వస్తుంది. అంటే ఈ n అనే నెంబర్ని మీరు దీంతో ఏ నెంబర్తో భాగించినా శేషం 2 వస్తుందంటే n అనే నెంబర్ ఎలా ఉండాలి? ఈ నెంబర్స్ యొక్క మల్టిపుల్కి +2 అవ్వాలా? అంటే దీని మీనింగ్ ఏంటండి? n అనే వాల్యూ LCM ఆఫ్ 4, 6, 10, 15కి +2 ఇవ్వాలి, అంతేనా?
ఈ నెంబర్ యొక్క మల్టిపుల్కి +2 అవ్వాలి. కానీ మన కండిషన్ ఏముందండి, n అనే వాల్యూ ఒక 6 అంకెల సంఖ్య అవ్వాలి. 6 అంకెల సంఖ్య అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ k అనే ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాను. అంటే జస్ట్ మీరు k తీసుకోకపోతే ఏమవుతుంది, ఎల్సిఎం మీకు ఇక్కడ 60 అవుతుందా, 60 అవుతుంది. 60కి +2 యాడ్ చేస్తే మీకు n అనే వాల్యూ 62 అవుతుంది. n అనే వాల్యూ కనుక మీకు 62 అయితే 62ని మీరు 4, 6, 10, 15తో భాగిస్తే మీకు శేషం 2 వస్తుందండి. కానీ 62 అనేది మీకు 6 అంకెల సంఖ్య కాదు కదా. 6 అంకెల సంఖ్య కావాలి కాబట్టి నేను k అనేది ఒక మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాను, k +2. అది 6 అంకెల అతి చిన్న సంఖ్య కావాలి. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే k వాల్యూ మీరు ఎంతో కొంచెం తీసుకుంటే k వాల్యూ ఎలా రావాలి మీకు, అది 6 అంటే 60 × k + 2 చేయాలి. మీరు k వాల్యూ దగ్గర ఎంతో కొంత సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే నంబర్ ఎలా ఉండాలండి, అది 6 డిజిట్ నంబర్ కావాలి మీకు, అది లీస్ట్ నెంబర్ అవ్వాలి. సరే మీకు 6 డిజిట్ నెంబర్ లీస్ట్ ఏది ఉంటుందండి, మీకు 6 డిజిట్ నెంబర్ 1000000 ఇదేనా అండి. ఇంతకన్నా ముందు ఇది ఎంత, 1,99,999 అనేది మీకు 5 డిజిట్ నెంబర్, ఇది 6 డిజిట్ నెంబర్ అంతేనా. 6 డిజిట్లో లీస్ట్ నెంబర్ ఇదే కదా. ఇప్పుడు మీరు దీని తర్వాత 60తో భాగించబడాలి +2 శేషం వచ్చేలాగా నంబర్ ఏది ఉండాలి చెప్పండి నాకు. ఇప్పుడు నాకు దీని తర్వాత ఏదైనా ఒక నెంబర్ని మీరు 60తో భాగిస్తే శేషం 2 వస్తుందంటే ఆ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ 2 కావాలి కదండి. 60 అనేది మీకు ఏముంది, 60 × k + 2 అంటే నెంబర్ ఎలా ఉంటుంది, 60 × k చేస్తే మీకు ఏమొస్తుందండి, ఒక 60 × సంథింగ్ అంటే ఒక 10 మల్టిపుల్ వస్తుంది కదా. 10 మల్టిపుల్కి మీరు 2 రిమైండర్ వచ్చేలాగా ఉండాలి. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ మీకు 2 ఉండాలని అర్థమైందండి, యూనిట్ డిజిట్ మీకు 2 ఉండాలండి. అండ్ ఈ 60 అనేది మీకు, ఈ 60 అనేది కనుక మీరు చూస్తే 60లో మీకు 2 ఉందండి, 3 ఉందండి. ఇది ఎలాగో ఈవెన్ నెంబర్ కాబట్టి మీరు కొంచెం ఆలోచిస్తే మీకు ఏమర్థమవుతుందండి, ఈ నెంబర్ 3 మల్టిపుల్ కావాలంటే మనకి ఏం కావాలండి, ఇక్కడ సమ్ 1 ఉందా చూడండి, రిమైండర్ 2 రావాలి మీకు. అంటే నేను ఈ ప్లేస్లో కనుక 2 తీసుకున్నాను అనుకోండి, అంటే 100,022 తీసుకున్నాను అనుకోండి, లీస్ట్ నెంబర్ రావాలంటే మీరు ఇక్కడ చాలా తక్కువ వాల్యూ యాడ్ చేయాలి 1,00,000కి. సో మీకు రిమైండర్ 2 రావాలంటే యూనిట్ డిజిట్లో 2 ఉండాలని అర్థమైంది. 60 అనే నెంబర్లో మీకు 2 ఉంది, 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ మీకు 3తో కూడా డివైడ్ అవ్వాలంటే, అంటే 2 బయటకు వచ్చిన తర్వాత 3తో డివైడ్ అవ్వాలంటే ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 అవ్వాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్లో ఇక్కడ మీకు 1 ఉంది కాబట్టి ఇంకొక 2 ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. ఆ 2 అనేది ఇక్కడ పెట్టుకుంటే నాకు 100,022 అనే నెంబరు 6 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇది 4, 6, 10, 15తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుందండి. ఈ నెంబర్ని మీరు ఇలా గెస్ చేయగలగాలి. సో ఈ n అనే నెంబర్ మీకు ఎంత వచ్చింది, 100,022. సో nలో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అండి, 5, ఆప్షన్ 2. లేదా మీరు ఏం చేయొచ్చు అంటే k వాల్యూని మీరు ర్యాండమ్గా గెస్ చేసి ట్రై చేయొచ్చు. అంటే 60 కాస్త ఇక్కడ 1,00,000 అవ్వాలంటే ఎంత అవ్వాలండి, 60కి కనుక మీరు ఎంతతో మల్టిప్లై చేస్తే అది 1,00,000కి దగ్గరలో వస్తుందో చూడండి. మీకు లీస్ట్ మల్టిపుల్ ఉన్న నెంబర్ ఎంత, అంటే లీస్ట్ 6 డిజిట్ నెంబర్ మీకు 1,00,000 కాబట్టి మీరు 60ని ఎంతతో మల్టిప్లై చేస్తే మీకు 1,00,000 అవుతుంది చెప్పండి నాకు. మీరు 10,000ని మల్టిప్లై చేసినారనుకోండి 60తో, 60 × 10,000 ఎంత అవుతుంది మీకు, రైట్. లేదా మీరు ర్యాండమ్గా గెస్ చేయాలండి, 60కి మీరు ఎంతతో మల్టిప్లై చేస్తే 1,00,000 వరకు వస్తుందో చూడండి. 60కి కనుక మీరు ఇంటూ 1000 చేసినారనుకోండి 60,000 అవుతుంది. ఇంటూ 15 చేస్తే 90,000 అవుతుంది, అంతేనా. మీకు 1,00,000 దగ్గరికి రావాలి కాబట్టి 90,000కి మీ ఇంటూ 1,500 చేస్తున్నారు కదా. ఇంకొక ఎంత కావాలి మీకు, 90,000, 10,000 కావాలి. 60కి ఇంకా ఎంత చేస్తుంది, అలా k వాల్యూకి మీరు గెస్ చేయొచ్చు. గెస్ చేయడం కన్నా మీరు ఇలా కొంచెం ఆలోచించగలిగితే బెటర్ ఉంటుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 33. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, 75% of the voters cast their votes, out of which 2% votes were declared invalid. A candidate got 9261 votes, which were 95% of the valid votes. The total number of voters enrolled that election was. సరే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీకు టోటల్ ఎన్రోల్ ఎలక్షన్ ఓటర్స్ కనుక నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఈ ఎక్స్లో 75% మీకు ఓటేసినారండి. అంటే ఈ ఎక్స్లో మీకు 75% కదా ఓటేసింది, ఓకే, 75/100. 75% ఓటేసినారు కాబట్టి నేను 75/100 తీసుకోకుండా నేను డైరెక్ట్గా 3/4 తీసుకుంటా, 3/4. ఇప్పుడు ఈ 3/4లో ఓటేసిన వాళ్ళ దాంట్లో మీకు 2% వేస్ట్ అయినాయండి. అంటే మిగిలింది ఎంత, 98%. 98%ని నేను 98/100 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఈ దాంట్లో
ఇప్పుడు ఏంది, ఇది ఓటేసిన వాళ్ళు మొత్తం టోటల్ ఎన్రోల్డ్ ఓటర్ ఎక్స్ అయితే దాంట్లో 3/4 మీకు ఓటేసిన వాళ్ళు. ఇక్కడ వరకు వచ్చేసరికి ఓటేసిన దాంట్లో ఎలిజిబుల్ ఓట్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్లో 75% అనేది అంటే 3/4 అనేది ఏకి వచ్చినాయి. ఆ ఏకి వచ్చిన ఓట్ల విలువ అనేది మీకు 9261 అన్నారండి. సరే ఇప్పుడు కనుక మీరు క్యాలిక్యులేషన్ కనుక చేయాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ వాల్యూ కావాలి అంతేనా. ఇప్పుడు 4 × 4 6 అంటూ ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి నాకు. ఎక్స్ ఇంటూ 3 × 98 × 3 × 9261 × 1600 అవుతుందండి. మీరు సింపుల్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ 2 zeros ఉన్నాయండి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇటు సైడ్ 0 లేదు కాబట్టి మీకు ఎక్స్ వాల్యూలో 2 zeros రావాలి. అది అర్థమైందా ఫస్ట్. అండ్ ఇప్పుడు 9261లో ఇంకొక 0 ఫామ్ కావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇప్పుడు మీకు 1600లో 2 zeros ఉన్నాయి కదా, 16తో కనుక 92 ఈ 9261తో మల్టిప్లై చేసి ఇంకొక 0 వచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే ఇటు సైడ్ మీకు 2 zeros ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా మీకు 2 zeros రావాలండి. ఫస్ట్ పాయింట్. ఇక్కడ మీకు 3, ఇప్పుడు దీంట్లో ఎక్కడ కూడా మీకు జీరోస్ లేవు కదా, దీంట్లో జీరోస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 zeros రావాలండి. ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి చెప్పండి, 3 zeros ఉన్నాయి. అంటే ఇది మీకు ఆప్షన్ 3 అయితే 100% మీకు ఆన్సర్ కాదండి. మీకు అర్థం అవ్వాల్సింది ఆప్షన్ 3 100% ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇటు సైడ్ మీకు 2 zeros ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా మీకు 2 zeros రావాలంటే ఎక్స్లో మీకు 2 zeros మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు మీకు 1680 ఉంది. ఓకే, మీకు 2 zeros ఉండాలి కాబట్టి ఇక్కడ మీకు ఒకటే 0 ఉందా? సరే, ఒకటే 0 ఉంది. ఇంకొక 0 వచ్చే ఛాన్స్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 168లో కనుక, అంటే నేను దీన్ని 168 × 10 లాగా రాసుకోగలిగితే ఒక 0 వస్తుందండి ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టుకుంటే. 168లో కనుక మీకు 5 ఉండి ఉంటే 5 అనేది దీంట్లో ఉన్న 98లో కనుక ఒక 2తో మల్టిప్లై అయ్యి ఇంకొక 0 వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఒక 0 రావాలంటే 5 కావాలి, 2 కావాలి కదా. ఈ 168లో 5 లేదు కాబట్టి మీకు దీంతో మల్టిప్లై చేస్తే ఒకటే 0 వస్తుందండి ఎండింగ్లో. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అయితే మీ ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే మీరు 6 × 1 6, యూనిట్ డిజిట్ మీకు 6 వస్తుంది. ఇక్కడ చూడండి 3 3 9 972, ఇక్కడ వరకు 2 అయింది కదా యూనిట్ డిజిట్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అవుతే మీకు 6 వస్తుంది చెప్పండి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎక్స్లో 3 అవ్వాలి, అంటే ఇక్కడ ఎక్స్లో 3నే ఉంది అండ్ ఇక్కడ 8 ఉంది. మీరు 2 × 8 చేసినా 16 వస్తుంది, 2 × 3 చేసినా 6 వస్తుంది. అంటే మనం ఆప్షన్ త్రూ కనుక చెక్ చేస్తే అంటే మనకి ఈ రెండిట్లో ఇది కూడా మనకి మ్యాచ్ అయ్యేటట్టు ఛాన్స్ ఉందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా తప్పదండి, ఇంకా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇది రెండిట్లో ఏదో ఒకటి కనుక ఎలిమినేట్ అయ్యేటట్టు ఉంటే మీరు ఇంకా ఇక్కడ క్యాన్సిల్ చేయాల్సిన బాధ అనేది మనకి తప్పేది. సరే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి మనకి ఏముంది ఇప్పుడు. రైట్, ఇది 3 3 అంటే 9 అవుతుందండి. 9 1 టైమ్స్, 9 2 టైమ్స్, 9 9 టైమ్స్. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది 98 ఉందండి, ఇది మీకు ఎంత ఉందండి 1029 ఉంది. 98 × 10 చేస్తే మీకు 980 వస్తుందా? 98 × 10 చేస్తే 980 వస్తుంది. 980 అనేది ఎంత ఎక్కువ ఉంది? 49 ఎక్కువ ఉంది. 49 అనేది దీంట్లో ఎంత అండి? 98లో హాఫ్ కదా. అంటే మీరు దీనికి 10 టైమ్స్ చేసి ఇంకొక హాఫ్ చేస్తే వస్తుంది. అంటే 98 అనేది మీరు దీన్ని 10.5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి. ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? ఎంత? 4 1600 × 10.5. సో ఒక 0 ఒక డెసిమల్తో క్యాన్సిల్ చేస్తే మీకు 160 × 105 వస్తుంది. సో ఇక్కడ ఎంత అండి? ఒక 0 వస్తుంది. 16 5 80 అవుతుంది, 16 అంటే 16,800 మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది మనకి. క్వశ్చన్ నెంబర్ 34. ఏ మ్యాన్ పర్చేజ్డ్ ఏ బెడ్షీట్ ఫర్ 450 అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 10%. క్యాలిక్యులేటెడ్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బెడ్షీట్ ఈజ్ 450కి కొన్నాడండి, 10% లాభంతో అమ్మినాడు. ఆ 10% అనేది సెల్లింగ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేసినాడంట. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? మీరు ఇటువంటి ఏం చేయొద్దండి, ఆప్షన్ చూడండి. ఇప్పుడు 500 చూసినారా, 500కి అమ్ముతున్నారు, 450కి కొంటున్నారు. లాభం ఎంత వచ్చింది? 50 వచ్చిందా? 50 అనేది సెల్లింగ్ ప్రైస్ పైన మీరు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి 50 అనేది 500 ఎంత శాతం? 10%. మ్యాచ్ అయింది ఇక్కడ. సో మన ఆన్సర్ ఇది. రైట్, ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ మీకు ఏం కనుక్కోమనేది ఏంటంటే మీకు డేటా ఇచ్చినారండి. ఏం లేదు, సింపుల్. ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ సైడ్ ఈక్వల్ అన్నారు. ఇక్కడ 96 degrees ఇస్తే మీరు కనుక్కోవాల్సిన యాంగిల్ ఎంత? డీబీసీ. ఈ యాంగిల్ ఎంత అని అన్నారండి. చూడండి, ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్లో ఇక్కడ టీటా యాంగిల్ ఉంటే దీనికి ఆపోజిట్లో ఇక్కడ టీటా యాంగిల్ ఉండాలా? ఇది టీటా అయితే ఇది బయట సైడ్ యాంగిల్ ఇది 2θ అవ్వాలా? ఎందుకంటే ఇది సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్ 2θ ఉంటే దీనికి ఆపోజిట్ 2θనా? 2θ.
ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్కి ఏబీసీ అనే ట్రయాంగిల్కి ఇది ఏమవుతుందండి, ఎక్స్టర్నల్ యాంగిలా. ఇది టీటా, ఇది 2θ అవుతే 3θ వాల్యూ ఎంత అవ్వాలి మీకు, 3θ వాల్యూ 96 అవ్వాలి. అప్పుడు మీకు కనుక్కోమనేది 2θ వాల్యూ ఎంత అంటే 3 అనేది కనుక మీకు 30, 2 టైమ్స్ క్యాన్సల్ అవుతే 2 × 32 అంటే 64. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 36. G is the centroid of triangle ABC. The medians AD and BE intersect at right angles. If the length of AD and BE are 9 and 12 cm respectively, then the length of AB is. చూడండి, మీకు ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉందంట, ఏబిసి. దీంట్లో మీకు ఏడి అనేది ఒక మీడియన్ ఉంది, బిఈ అనేది ఒక మీడియన్ ఉంది. ఈ రెండు మీకు రైట్ యాంగిల్లో కట్ అవుతున్నాయంట, ఇంటర్సెక్టెడ్ రైట్ యాంగిల్. జీ మధ్యగత రేఖలు ఏడీబీ లంబంగా ఖండించుకుంటాయి. ఓకే, ఇక్కడ ఖండించుకుంటున్నాయి. ఇది జీ. మీకు ఏడీ లెంత్ ఎంత అన్నారండి, మీకు 9. ఏడీ లెంత్ 9 అయితే ఈ సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది 6 అవ్వాలి, ఇది 3 అవ్వాలా, 2:1. ఇక్కడ నుండి ఇక్కడికి బీఈ లెంత్ మీకు 12 అయితే ఇది 8 అవ్వాలి, ఇది 4 అవ్వాలా మీకు, ఎందుకంటే 2:1 రేషియోలో అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది మీకు 1 పార్ట్ ఉండాలి. ఇప్పుడు మీకు కనుక్కోమన్న లెంత్ ఏబీ ఉంది. ఇది మీకు రైట్ యాంగిల్ అంటే ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 6 అయితే ఇది 8 అయితే ఈ వాల్యూ ఎంత అవ్వాలండి, ఏబీ వాల్యూ 10 అవ్వాలి. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 39. 888 పవర్ 9235 ఫ్యాక్టోరియల్ ప్లస్ 222 పవర్ 9235 ఫ్యాక్టోరియల్ ప్లస్ 666 పవర్ 2359 ఫ్యాక్టోరియల్ ప్లస్ 999 పవర్ 449 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీనికి మీకు యూనిట్ డిజిట్ కనుక్కోవాలండి. మీకు యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా పవర్లో 4 తర్వాత రిపీట్ అవుతుందని తెలుసు కదా. సో ఇప్పుడు మీరు దానికి అది పవర్లో 4తో రిపీట్ అవుతుంది కాబట్టి బై 4 చేశారనుకోండి. ఇక్కడ మీకు ఇవన్నీ ఫ్యాక్టోరియల్స్ కాబట్టి 9235 అంటే 9235 ఇంటూ 9234 అంటే 1 తగ్గించుకుంటూ రాస్తాం కదా. మీరు ఫ్యాక్టోరియల్ రాసినప్పుడు ఈ వాల్యూ ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. అంటే రిమైండర్ ఎంత వస్తుందండి, 0 వస్తుంది. ఇక్కడ కూడా మీకు రిమైండర్ 0నే వస్తుంది, ఇక్కడ రిమైండర్ 0నే వస్తుంది, రిమైండర్ ఇక్కడ కూడా 0నే వస్తుంది. ఎందుకంటే మీరు ఫ్యాక్టోరియల్ వాల్యూస్ని కనుక మీరు 4తో డివైడ్ చేస్తే ఇప్పుడు 9235 ఫ్యాక్టోరియల్లో ఎక్కడో చాలా దగ్గర మీకు 4 వస్తుంది కదా. సో 4తో డివైడ్ అవుతుంది కదా. రిమైండర్ 0 వస్తుందంటే సైకిల్ పవర్ 4తో మనకి రిపీట్ అవుతుంది. అంటే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దీని యూనిట్ డిజిట్ 8⁴ సమానం అండి. రిమైండర్ కనుక 1 వస్తే పవర్లో 1కి యూనిట్ డిజిట్ అవుతుంది. రిమైండర్ 2 అయితే 2 అవుతుంది, 3 అయితే 3 అవుతుంది. రిమైండర్ 0 వచ్చిందంటే 4 అవుతుంది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 2⁴ అవుతుంది, ఇక్కడ మీకు 6⁴ అవుతుంది, ఇక్కడ మీకు 9⁴ అవుతుంది. 8⁴ ఎంత అండి, 8² అంటే 64, మళ్ళీ 8² అంటే 64, 64 × 64 అంటే 4 16, ఇక్కడ యూనిట్ డిజిట్ 6 వచ్చింది. 2⁴ అంటే 16, యూనిట్ డిజిట్ 4. 6లో మీరు పవర్ ఏం చేసినా కూడా యూనిట్ డిజిట్ 6 ఉంటుంది. 9కి పవర్లో ఆడ్ ఉందనుకోండి, అంటే 9⁴కి 9 వస్తే 9² ఈవెన్ వచ్చింది అనుకోండి 1 వస్తుంది. అంటే 9² అంటే 81, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 1 వస్తుంది. 6 18 + 1 19, అంటే యూనిట్ డిజిట్ ఎంత అవ్వాలి మీకు, 9 అవ్వాలండి ఇక్కడ ఈ కేసులో. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 39. A hemispherical cup of radius 4 cm is filled to the brim with coffee. The coffee is then poured into vertical cone of radius 8 cm and height 16 cm. The percentage of the volume of the cone that remains empty is. ఏం లేదండి, ఒక హెమిస్పియరికల్ కప్లో కాఫీ ఉంది. ఈ కప్లో కాఫీని మీరు ఒక కోన్ షేప్లో ఇంకోటి ఉంది దాంట్లోకి పోస్తున్నారు. ఎలా ఉంటుంది కోన్ షేప్లో, ఇలా కోన్ షేప్ ఉంది, దీంట్లోకి పోస్తున్నారు. దీంట్లో కాఫీ కనుక దీంట్లో పోస్తే ఎంత శాతం మిగిలిపోతుందని అడిగినానండి. దీని వాల్యూమ్కి రేషియో తీసుకుంటే మనం చెప్పొచ్చు అండి. దీని వాల్యూమ్ ఎంతో చెప్పండి, 2/3 పై. రేడియస్ ఎంత అన్నారు హెమిస్పియరికల్కి 4, అంటే 4³ అంటే 64. దీని వాల్యూమ్కి 1/3 పై r². దీని రేడియస్ ఎంత 8 అంటే 16, హైట్ ఎంత 16 అన్నారు. సో 64, 16 4లో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు పై 3 క్యాన్సిల్ అవుతుంది. 2 4 8, ఇక్కడ 16 ఉంది, అంటే 1:2. అంతేనండి. ఇక్కడ మనం చిన్న నంబర్ రాంగ్ తీసుకున్నామండి. ఇక్కడ మనకి వాల్యూమ్స్కి రేషియో తీసుకుంటే సరిపోతుందండి. దీని వాల్యూమ్కి అంటే హెమిస్పియరికల్ వాల్యూమ్కి మీకు కోన్ వాల్యూమ్కి రేషియో తీసుకుంటే సరిపోతుంది. హెమిస్పియరికల్ వాల్యూమ్కి ఫార్ములా 2/3 పై r³. హెమిస్పియరికల్కి రేడియస్ ఎంత అన్నారు 4 కన్నా కాబట్టి 4³ అంటే మీకు 64 అవుతుంది. దీనికి 1/3 పై r²h. r వాల్యూ ఇక్కడ 8 కాబట్టి r² అంటే 64, h వాల్యూ ఎంత మీకు
16. రేషియో తీసుకుంటే π/3 క్యాన్సల్, 64 క్యాన్సల్, 2 8 టైమ్స్ క్యాన్సల్. అంటే దీని వాల్యూమ్ 1 ఉంటే దాని వాల్యూమ్ 8 ఉందండి. అంటే దీంట్లో ఉన్న కాఫీని కనుక మీరు దీంట్లో పోసినారనుకోండి 8 పార్ట్స్లో 1 పార్టే ఫుల్ అవుతుంది, అంటే 7 పార్ట్స్ మిగిలిపోతుంది. అంటే 7/8 అంటే ఎంత అండి? 87.5% మీకు ఎంటీ ఉంటుంది. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 39. Water flows at the rate of 10 meters per minute from a cylindrical pipe of 5 mm in diameter. How long will it take to fill up a conical vessel whose diameter at the base is 30 cm and depth 24 cm? మీకు వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుందంట అండి ఒక సర్క్యులర్ పైప్ నుండి. దీని రేడియస్ ఎంత అన్నారు? మీకు 5 mm ఇన్ డయామీటర్ అన్నారండి. 5 mm ఇన్ డయామీటర్ అంటే రేడియస్ ఎంత అవుతుందండి? 5 mm ఇన్ డయామీటర్ అంటే మీకు రేడియస్ అనేది 1/2 సెంటీమీటర్ అవుతుంది. అంటే రేడియస్ అనేది 5/2 mm అవుతుంది. రేడియస్ 5/2 mm అవుతుంది. సెంటీమీటర్లో కావాలంటే మనం బయట ఏం చేస్తాం కదా, అంటే 1/4 సెంటీమీటర్ అవుతుంది. దీని రేడియస్. ఇది అర్థమైందా? అంటే ఇప్పుడు దీంట్లో నుండి కనుక ఒక వాటర్ వస్తుంది, ఇది మీకు ఒక కోన్లో పడుతుంది. కోన్ యొక్క డైమెన్షన్స్ ఏమి ఇచ్చినారు మీకు? కోన్ డయామీటర్ ఎంత అన్నారు? డయామీటర్ 30 అంటే కోన్కి రేడియస్ ఎంత అవ్వాలి? 15 అవ్వాలి. హైట్ ఎంత అన్నారు? 24 అన్నారు. దీంట్లో నుండి వచ్చే వాటర్ కనుక దీంట్లో పడుతూ ఉంటే ఇది ఎంతసేపట్లో ఫిల్ అవుతుంది అన్నారండి. అంటే దీంట్లో నుండి వచ్చే వాటర్ దీని వాల్యూమ్కి సమానమైనప్పుడే కదా ఫిల్ అయ్యేది. కోన్ వాల్యూమ్కి ఫార్ములా అయింది మీకు 1/3 π r²h. r అంటే ఎంత? 15 × 15. హెచ్ అంటే ఎంత అండి? 24. ఓకే. ఇప్పుడు ఈ పైప్లో నుండి వచ్చే వాటర్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి మనం. పైప్లో నుండి దేనికైనా వాల్యూమ్ ఎప్పుడు కూడా మీకు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. సో ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క ఇక్కడ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఎంత? πr². రేడియస్ ఎంత ఉంది? 1/4 ఉంది కాబట్టి r² అంటే 1/4 × 1/4. హెచ్ కావాలి. పైప్ అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. హైట్ ఏమవ్వాలంటే ఇప్పుడు మీకు హైట్ ఈ కేసులో మీకు స్పీడ్ ఇంటూ టైం అవుతుందండి. ఇక్కడ మీకు స్పీడ్ ఎంత ఇచ్చినారో చెప్పండి. 10 మీటర్స్ పర్ మినిట్. 10 మీటర్స్ అంటే సెంటీమీటర్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి 10 మీటర్స్లో మనకి 1000 సెంటీమీటర్స్ అవుతుంది కదా. 1000 సెంటీమీటర్స్ పర్ మినిట్. అప్పుడు టీ మినిట్స్లో మనకు వస్తుంది. చూడండి ఇక్కడ మీరు పై క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుందండి? 3 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్. ఇంకా మీకు ఇక్కడ 4 అనేది 250 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 250 టైమ్స్ అంటే మనకి 100 కదా. సో 5 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్. ఇక్కడ 2 టైమ్స్ 2 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుందండి మనకి? ఇక్కడ 5 3 టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ ఉంటుంది. ఎంత? 5 టైమ్స్ ఉంటుంది. సో 24 × r అండి. 2 × 3 అంటే 6 × 24 అంటే మీకు 144 అవుతుంది. 144/5 మినిట్స్ మనకు ఆన్సర్ రావాలి. అంటే 5 2 20, ఇక్కడ 4 మిగులుతుంది. 5 8 40, 4/8 మినిట్స్. 28 4/8 మినిట్స్ అంటే 4/5 మినిట్స్ అంటే 48 సెకండ్స్. అంటే 28 మినిట్స్ 48 సెకండ్స్ అండి మనకి. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 40. ద ట్రాఫిక్ లైట్స్ ఎట్ 3 డిఫరెంట్ రోడ్స్ crossings change after 24, 30 and 54 seconds respectively. If they all change simultaneously as 10:15 am, then at what time will they again change simultaneously? LCM క్వశ్చన్ కదండి సింపుల్గా. మీకు నెక్స్ట్ ఎప్పుడు చేంజ్ అవుతాయండి? LCM ఆఫ్ 24 సెకండ్స్, 34 సెకండ్స్, 54 సెకండ్స్ తీసుకోవాలి. ఇది మీకు 2³ ఇంటూ ఎంత అండి? 2³ ఇంటూ 3. ఇది మీకు 9 4 36 కాబట్టి 3² ఇంటూ 2². ఇది ఎంత అండి? 3³ ఇంటూ 2, అంతే కదా. 3³ ఇంటూ 2². ఎల్సిఎం ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటామండి? హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. అంటే 3³ ఇంటూ పవర్లో 2² ఉంది కాబట్టి. సో ఇదంతా మీకు 27 ఇంటూ 4 అంటే 108 సెకండ్స్ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుందండి. 108 సెకండ్స్ అంటే ఎంత? రైట్, 108 సెకండ్స్ అంటే 1 మినిట్. 108 సెకండ్స్ అంటే మీకు 1 మినిట్ 60 అంటే 48 సెకండ్స్. ఇక్కడ మనం చిన్న మిస్టేక్ జరిగిందండి. ఇక్కడ మీకు హైయెస్ట్ పవర్ ఇక్కడ 3 ఉంది కదండి. సో 3 తీసుకోవాలి మనం. 3 తీసుకుంటే ఏమవుతుంది మనకి? ఇది 2 పవర్ క్యూబ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ 8 అవుతుంది. 27 ఇంటూ 8 అవ్వాలండి. అంటే
80 ఇంటూ 20 అంటే మీకు 160 అవుతుంది. 7 ఇంటూ 8 అంటే ఎంత అవుతుంది మీకు? అంటే యూనిట్ డిజిట్లో మీకు 6 వచ్చేటట్టు ఆన్సర్ ఏముందండి 3 మినిట్స్ తర్వాత ఇదేనా? మీకు 180 + 36 అవుతుంది. 756 అంటే 5 క్యారీ 216 + 5 216. 216 సెకండ్స్ అంటే మీకు 3 మినిట్స్ 36 సెకండ్స్. 10:15 తర్వాత 3 మినిట్స్ 36 సెకండ్స్ అంటే మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి.